వెంకటాచల మండలం గొలగమూడి బీసీ గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే సోమిరెడ్డి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు నిరంతరం భాగస్వాములు కావాలని, పాఠశాలలో తమ పిల్లల చదువు మునుపటికి ఇప్పటికీ ఎలా మెరుగైందో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. అంతేకాకుండా పిల్లలతో ప్రతిరోజు మాట్లాడుతూ వారు కొత్తగా ఏమి నేర్చుకుంటున్నారో ఆరా తీయాలన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రతి విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి దానికి అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం నియోజకవర్గంలో ఇప్పటివరకు CSR నిధుల ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేశారనే వివరాలను తల్లిదండ్రులకు ఎమ్మెల్యే వివరించారు. గొలగమూడి కళాశాలకు అవసరమైన అదనపు తరగతి గదులతో పాటు క్రీడా సామాగ్రిని కూడా CSR నిధుల ద్వారా త్వరలోనే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం చివరలో విద్యార్థినులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఉచితంగా విద్యా సామాగ్రిని, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ కల్పన, కళాశాల ప్రిన్సిపల్ వివి రమణప్రసాద్, అధికారులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 7 మంది విద్యార్థులు IIIT సీట్లు సాధించారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నాతోటి విద్యార్థులందరికీ, అధ్యాపక బృందానికి నా హృదయపూర్వక. ఇక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ని జూనియర్ కాలేజ్ కింద శాంక్షన్ ఇచ్చాము. మొత్తం రాష్ట్రంలో 6 జూనియర్ కాలేజీలు ఇస్తే దాంట్లో నెల్లూరులో, మన సర్వేపల్లిలో, గొలగమూడిలో చిన్న మంది మొత్తం పిల్లలు ఉండే పరిస్థితి తీసుకొచ్చాము. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి, అడిషనల్గా కావాల్సి వస్తుంది. 6 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించాము. ఎయిదర్ సర్వశిక్ష అభియాన్లో ప్రయత్నం చేస్తున్నాం, కాదంటే CSR ఫండ్ కింద అయినా ఒక పెద్ద కంపెనీని రిక్వెస్ట్ చేసి పైన ఇంకొక ఫ్లోర్ కంప్లీట్గా కట్టే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఈ 2 ఇయర్స్లో స్కూల్స్, అడిషనల్ రూమ్స్ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఈరోజు ముత్తుకూరు మోడల్ స్కూల్ కింద అది పవర్ గ్రిడ్ BPCL కంపెనీ 7.5 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ అప్రూవ్ చేసింది. బ్రహ్మదేవం స్కూల్లో ల్యాబ్, అదనపు గది 1,20,00,000 రూపాయలతో చేశాము. వదలపూర్లో హై స్కూల్లో, ముత్తుకూరు హై స్కూల్లో ప్లే గ్రౌండ్స్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించాము. జడ్పీ హై స్కూల్స్ అన్నింటిలో 8 and 9 పిల్లలకి 1,840 సైకిళ్ళు ఇచ్చాము. ఈ సంవత్సరం ఇంకా కొంచెం వీలైనంత వరకు 2-3 వేల సైకిళ్ళు మళ్ళీ పంపిణీ కోసం ప్రయత్నం చేస్తున్నాము. మహాలక్ష్మీపురం హై స్కూల్ని కూడా మోడల్ స్కూల్ కింద, అంటే గవర్నమెంట్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్క స్కూల్ అడిగింది లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో. దానికి మహాలక్ష్మీపురం అంటే తోటపల్లిగూడూరు మండలం దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద TP గూడూరు, మనుబోల్ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్స్, పొదలకూరు హై స్కూల్, వీటన్నిటికీ ముసునూరు వారిపాలెం, సర్వేపల్లి, కూడుపర్తి 2,10,00,000 రూపాయలతో ప్లే గ్రౌండ్స్ అభివృద్ధికి అది కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాము. మొత్తం ఇప్పటి వరకు స్కూల్స్ కోసం 3,18,00,000 రూపాయల పనులు జరిగాయి కానీ చేస్తున్నాం. ఇంకొక 18,50,00,000 రూపాయలతో ప్రతిపాదనలు పెడుతున్నాం. డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ కింద ఇప్పటికి 73 లక్షలు ఖర్చు పెట్టాము, అది కూడా చేస్తున్నాము. సొసైటీ స్వచ్ఛాంధ్ర కింద 1,30,00,000 ఖర్చు పెట్టాము. మహమ్మదాపురము స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మహమ్మదాపురం, తోటపల్లిగూడూరుకి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము. ఇట్లా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. ఈ గురుకుల పాఠశాలకి రిపేర్స్ కోసం 51 లక్షలు శాంక్షన్ చేసేసాము. ప్లస్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ కోసం 53 lakhs శాంక్షన్ చేసాం. పనులు జరుగుతున్నాయి. ఈ 1,04,00,000 రూపాయలతో ఆల్రెడీ ఈ స్కూల్లో పనులు జరుగుతున్నాయి. మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తున్నాము. అట్లా అన్నిటికంటే ఏంటంటే ఈరోజు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇవ్వటం నిజంగా అదొక పెద్ద స్ఫూర్తినిచ్చింది. గిరిజన కుటుంబాలు
వాళ్ళు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ఇప్పుడు దీన్ని జూనియర్ కాలేజీ చేసే దాంట్లో సబిత్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అండ్ లోకేష్ బాబు గారు ఇద్దరు నేను అడగంగానే యాక్సెప్ట్ చేసినారు. తర్వాత ఇక్కడ 581 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ట్రిపుల్ ఐటీలో 10th క్లాస్ నుంచి ట్రిపుల్ ఐటీలో 6 మందికి సీట్లు వచ్చే పరిస్థితి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చింది. అది కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ స్పోర్ట్స్ కిట్స్ కూడా వీలైనంత వరకు ఆ పరికరాలు కూడా అవసరమైనవి సప్లై చేసేదానికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినారు, పేరెంట్స్ ఇచ్చారు. అడిషనల్ బిల్డింగు, స్పోర్ట్స్ కిట్స్ ఇవన్నీ కావాలని వాటిని కూడా ఎట్ట చేయాలో క్రీడా సామాగ్రిని కూడా సప్లై చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.